తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. వారి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. మహిళా సంఘాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిన రేవంత్ సర్కార్ వారికి లోన్లు ఇవ్వటం, వడ్డీ మాఫీతో పాటు ఆర్థికంగా ఎదిగేందుకు ఆర్టీసీ బస్సు కొనుగోలు, పెట్రోల్ బంకుల ఏర్పాటు వంటి కార్యక్రమాలను కూడా అమలు చేస్తోంది. అలానే వారికి విజయ్ డైరీ పార్లర్ పెట్టుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తోంది. ఈ 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో రేవంత్ సర్కార్ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో తాజాగా రేవంత్ సర్కార్ మరొక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల SHG కోసం కీలక నిర్ణయం తీసుకుంది. NHGలు ఫెడరేషన్లకి శాశ్వత వేదికగా ఉండేలాగా భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలని విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహిళా సంఘాలని బలోపేతం చేయడంలో ఒక చారిత్రాత్మక ముందడుగు అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలియజేశారు. సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ భవనాల నిర్మాణం కోసం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ స్థాయిలో మహిళా సంఘాల సభ్యులు తమకి శాశ్వత భవనాలు నిర్మించాలని చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారి విన్నపం మీద సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం గ్రామాలలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములలో మహిళా సంఘాలతో పాటుగా గ్రామ సంస్థలు, VOల కోసం శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో భవన నిర్మాణానికి గరిష్టంగా 10 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. 200 గజాల విస్తీర్ణంలో కనీసం 552 చదరపు అడుగుల నిర్మాణం ఉండేలాగా ఈ భవనాల డిజైన్ రెడీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు కేవలం పొదుపు సంఘాలకే పరిమితం కాకూడదు. ఈ సంఘాల ద్వారా స్వయం ఉపాధి పొందడమే కాక నిర్ణయాధికార కేంద్రాలుగా ఎదగాలి. అందుకే ప్రతి గ్రామంలో మహిళా సంఘాల ఫెడరేషన్ భవనం ఉండాలి. మహిళలకి గౌరవం, భద్రత, ఆత్మవిశ్వాసం కల్పించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.